దాన్ని ఏమంటారు, చట్టసభల్లో కూడా ఒకప్పుడు మహాభారతంలో ద్రౌపది గారికి జరిగిన అవమానం లాంటి సన్నివేశాలు కూడా జరిగాయి. చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే ఒక మహిళ ఎంత ఎఫెక్టివ్గా ధైర్యంగా పనిచేయొచ్చా అని కూడా చూపించింది. అందుకే ఇప్పటికీ అమ్మ అమ్మ అంటారు ఆవిడ్ని. జయలలిత గారు, జయలలిత మేడం అని ఎవరు ఉంటారు, అమ్మ. అటువంటి ఆవిడకి చాలా ఇబ్బందులు పెట్టారు. బట్ ఆస్తుల వ్యవహారం ఉంటే ఉండొచ్చు, దాని మీద ఇప్పుడు హైల్చల్ జరుగుతుంది. ఏదైతే తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుందో, స్టాలిన్ తండ్రి కరుణానిధి గారు ఈవెన్ జయలలిత గారుని ఎంత ఇబ్బంది పెట్టారో చాలా చరిత్ర ఉంది. అదొక తమిళనాడు ఒక హిస్టరీ. అయితే మద్రాసు హైకోర్టుకు ఆదాయ పన్ను విభాగం సమాధానం: దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెల్లించాల్సిన ఆదాయ పన్ను, సంపద, పన్ను బకాయిలు చెల్లించుకుంటే ఇప్పటికే స్తంభింపు చేసిన ఆ ఆస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టినట్టు మద్రాసు హైకోర్టు ఈ విధంగా, అంటే చనిపోయినా కూడా ఆవిడ విడిచిపెట్టట్లేదు. ఇది ఒక రాజకీయ దుమారము. తమిళనాడులో ఎలా ఉండేదంటే ప్రతి 5 ఏళ్ళకి మారిపోతుండేవారు. ఒకసారి కరుణానిధి వస్తే ఒకసారి జయలలిత, ఒకసారి కరుణానిధి వస్తే ఒకసారి జయలలిత, అలాగే ఆల్టర్నేషన్గా వస్తూ ఉండేవారు.